నంద్యాల మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధి ఉపాధి హామీ పథకం పనుల పారదర్శకత లక్ష్యంగా 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై సర్వే జరిగింది. మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ పర్యవేక్షణలో DWMA ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ నిర్వహించారు. సూర్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ DWMA నంద్యాల. ఇప్పుడు నంద్యాల మండలానికి సంబంధించి సోషల్ ఆడిట్ 19వ రౌండ్ జరుగుతూ ఉంది. ఈ 17 జీపీల్లో గత ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి సంబంధించి చేపట్టిన వర్కులు 578 వర్కులు. దీంట్లో MGNRGS కింద 532 పనులు, PR కన్వర్జెన్సెస్, CC రోడ్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అవి ఒక 46 పనులు. మొత్తం కలిపి 578 పనులకు గాను 5,48,00,000 ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో 8,22,00,000 ఖర్చు చేయగా 5,48,00,000 వేతనాల కింద, 2,74,00,000 మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేశారు. ఈ ఖర్చు చేసిన మొత్తాల్లో ఎక్కడెక్కడైనా డీవియేషన్స్ వచ్చినాయా, లేకపోతే హాజరైన శ్రామికులకు సంబంధించిన వేతనాలు సరిగ్గా అందినాయా లేదా అనే అంశాల మీద మా DRPలు సోషల్ ఆర్ట్ తరఫున ప్రతి గ్రామంలోనూ ప్రతి శ్రామికుని వీలైనంత వరకు కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని, ఎక్కడైనా వేతనాలు రాకపోతే ఆలస్యమైన దానికి సంబంధించిన రిపోర్టు, అట్లాగే వర్కులకు సంబంధించిన చేసిన పనుల్లో ఏమైనా డీవియేషన్స్ కానీ అబ్జర్వేషన్స్ ఉంటే అవన్నీ రికార్డ్ చేసినారు. అవి సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి వివరాలు, ఎవిడెన్సెస్ ఆధారంగా నిర్ణయం తీసుకొని ఒకవేళ ఏదైనా తేడాలు ఉంటే రికవరీకి ఆశ్రయిస్తారు. ఈరోజు 19వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సామాజిక తనిఖీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే చేసిన గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగిందా లేదా, ఎక్కడ జరిగింది, ఇక్కడ అవకతవకలకు చోటు లేకుండా ఈ యొక్క సామాజిక తనిఖీ నిర్వహించి ఏదైనా పొరపాటున్నా కూడా లోటుపాటున్నా సరిచేసి ఖచ్చితంగా పనులు చేసి అభివృద్ధికి తోడ్పడుతుందని నేను విశ్వసిస్తూ ఈ యొక్క సామాజిక తనిఖీ కార్యక్రమానికి PD గారు, మా సిబ్బంది కూడా అందరూ అందరికీ ధన్యవాదాలు.